బాబుతో పొలిటికల్ గేమ్ రేసు నుండి అవుట్ అయిన జగన్ కొత్త ప్రత్యర్థి ఎవరంటే ప్రభుత్వ అధినేత చంద్రబాబుకు సవాళ్లు ఏర్పడుతున్నాయి. వచ్చే 5 సంవత్సరాల పాలనలో రాజకీయ ఎత్తులు ప్రత్యర్థులు మారిపోతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఒకవైపు నుండి మాత్రమే ప్రతిపక్షాలు దాడి చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పుంజుకునే దశకు చేరుకుంది. గడిచిన ఎన్నికల్లో 2.86% ఓట్లు రాబట్టిన కాంగ్రెస్ పార్టీ తాజాగా ఈ 4 సంవత్సరాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక చర్యలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు చంద్రబాబుతో పొలిటికల్ వార్లో జగన్ రేసు నుండి అవుట్ అయ్యి కొత్తగా షర్మిల ప్రత్యర్థి కాబోతున్నారా? ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి తాము అధికారం దిశగా వస్తామని ఏపీ పిసిసి చీఫ్ షర్మిల చెప్పుకొచ్చారు. పైకి వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎక్కడికక్కడ తను వచ్చి నిరసన చేస్తారని చెప్పినప్పటికీ ఇతర అంశాలను కూడా ఆమె ఊరుకునే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. ఉదాహరణకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చేసిన ప్రకటన విషయంలో తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు. ఈ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కూడా ఆమె సూచించడం గమనార్హం. అంటే నెల రోజులు కూడా కానీ ఒక ప్రభుత్వంపై వైఎస్ షర్మిల అప్పుడే దూకుడుగా విమర్శలు చేయడం, పథకాలను ప్రశ్నించడం వంటివి చూస్తే రాబోయే రోజుల్లో షర్మిల వైపు నుండి చంద్రబాబు ప్రభుత్వానికి సెగ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఒక భాగం. మరోవైపు ప్రస్తుతం నిద్రాణ స్థితిలో లేదా ఆవేదనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పక్కా ప్రణాళికను రూపొందించినట్లు తాడేపల్లి వర్గాల నుండి సమాచారం. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఏ సమస్యలను ప్రస్తావించాలి, చంద్రబాబు ఇచ్చిన హామీలను, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్లు తాడేపల్లి వర్గాల సమాచారం. ఇది వర్కౌట్ అయిన తర్వాత ప్రజల్లోకి రావడం, ప్రభుత్వ విధానాలను ఎండబెట్టడం ద్వారా ప్రభుత్వానికి సెగ పుట్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే అటువైపు షర్మిల, ఇటువైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరుపక్షాల నుండి కూడా చంద్రబాబు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నిరసన తగిలే అవకాశం ఉంది. మరోవైపు కమ్యూనిస్టులు ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల పెన్షన్ల పంపిణీలో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన సిపిఎం, సిపిఐ కార్యకర్తలను టీడీపీ నాయకులు బహిరంగంగా వేధించటం, దూషించటం, కొట్టడం వంటి ఘటనల నేపథ్యంలో కమ్యూనిస్టులు ఎన్నికలకు ముందు వరకు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించినప్పటికీ ఇప్పుడు మాత్రం వారు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. మునుముందు ఈ పార్టీలు కూడా చంద్రబాబు పాలనకు ప్రశ్నలు సంధిస్తూ వారి ఉద్యమాలు కూడా తీవ్రతరం చేసే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా జగన్ కాస్త ఎక్కడ డల్ అయినా ఆ గ్యాప్ పూర్తి చేసేందుకు షర్మిల కాచుకుని కూర్చుంటారన్నది నిజం. దీన్ని బట్టి వచ్చే 5 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలనకు 3 వైపుల నుండి దాడి ఏర్పడుతుందనే పరిశీలకుల అంచనా. దీనిని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు మరోవైపు నుండి ఇచ్చిన పథకాలు, చెప్పిన పథకాలను అమలు చేయడం చంద్రబాబు ముందు ఉన్న ప్రధాన సవాలుగా మారింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అధికారం అయితే తెప్పించాయి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అధికారులు తీరుతెన్నులు, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కేంద్రం నుండి చంద్రబాబు ఎలాంటి సహకారం తీసుకుంటారనేది వేచి చూడాలి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆయన ఇచ్చిన కీలకమైన పథకాలు జాగ్రత్తగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగని కోత విధిస్తే ప్రతిపక్షాలు ఊరుకునేలా కనిపించడం లేదు. మున్ముందు ఈ సెగ మరింత పెరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటి నుండి జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాల్సి ఉంది. అంతా చేతులు ఎత్తేసిన తర్వాత జాగ్రత్త పడితే ప్రమాదమే. ఏదేమైనా రాబోయే 4 సంవత్సరాల పాటు చంద్రబాబుకు సవాళ్లతో కూడిన ప్రయాణమని చెప్పక తప్పదు.